హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం మన పెద్దవారు ఎంతో ఆరోగ్యంగా చాలా బాగున్నారు కాబట్టి, అలా ఉండడానికి వారి ఆరోగ్య రహస్యం ఇదేనండి. ఇలాంటి ఫుడ్‌ని తినడం వలనే వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మనం కూడా అలాంటి ఫుడ్‌ని ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం ముందుగా రైస్‌నైతే తీసుకోవాలి. అంతకన్నా ముందు మా ఛానల్‌నైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికోసం ముందుగా మనం రైస్ వేసుకోవడానికైతే ఇలా వేడి నీళ్ళనైతే ఎసరులో వేసుకోవాలి. చక్కగా మనకు వాటర్ అనేటివి పొంగు వచ్చిన తర్వాతనే మనం రైస్‌ననేటిది వేసుకొని, మనం రెగ్యులర్‌గా రైస్‌నైతే ప్రిపేర్ చేసుకుంటాం కదండీ! అలా రైస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక మనం పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు మాత్రం పొద్దునటి చద్దన్నంతో ఇలా ప్రిపేర్ చేసుకునేవారు. మీకు వీలైతే చద్దన్నంతో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! ఇలా మనం రెగ్యులర్‌గా రైస్‌నైతే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండీ! ఇలా చక్కగా మనం రైస్‌నైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా తప్పకుండా రైస్ అనేది 100% ఉడకనివ్వాలండి. ఇలా మనకు ఉడికిన తర్వాతనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండీ! వీరైతే చాలా ఎక్కువ మొత్తంలో చేస్తున్నారు. ఇలా చక్కగా మనం రైస్‌నైతే ప్రిపేర్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి. ఇక ఆ తర్వాత ఇలా ఆనియన్స్‌ని, పచ్చిమిర్చినైతే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక ఆ తర్వాత చిక్కటి ఆవు పాలని కానీ, గేదె పాలని గానీ తీసుకోండి. ఇలా వీటినైతే చక్కగా మరిగించుకోండి. ఇలా మరిగించుకున్న తర్వాత వీటిని కంప్లీట్‌గా మనము 90% వరకు చల్లబడనివ్వాలి. చూసారు కదండీ! వీరు చల్లబడడానికి కోసం ఇలా చేస్తూ ఉన్నారు. ఇలా మనకైతే పాలనేటివి కంప్లీట్‌గా చల్లబడాలి. ఇలా చల్లబడే వరకు మనమైతే ఇలా చేస్తూ ఉండండి. లేదంటే ఈ పాల గిన్నెని వాటర్‌లో డిప్ చేసినా సరిపోతుంది. ఆ తర్వాత మనం పెరుగుని ఇందులో యాడ్ చేస్తే మనకు ఈ పాలతో మనకు పెరుగు తోడుకుంటుంది కదండీ! ఈ విషయమైతే అందరికీ తెలుసు. ఇలా పాలతో పెరుగుని తోడు పెట్టుకోండి. ఇలా వదిలేస్తే మనకు మరుసటి రోజు వరకైతే పెరుగు అనేది తయారవుతుందనే విషయం అయితే అందరికీ తెలుసు కదండీ! ఇలా మీరు గోరువెచ్చటి పాలలో ఇలా మీరైతే పెరుగుని వేసుకోండి. ఇలా వేసుకొని చక్కగా పెరుగు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మీరు కూడా చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదండీ! చాలా చిక్కటి పాలతో చేస్తున్నారు. ఇక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ అయితే ఉంది కదండీ! ఇలా మనం ఈ పాలన్నింటిని మనం ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు ఇందులో ఉంటాయి కాబట్టి, మీరు కూడా ఇలా కుదిరితే వీక్లీ వన్స్ అయినా ఇలా రైస్‌నైతే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. చూసారు కదండీ! ఇలా పాలనైతే అన్నిటిని వేసేసి, ఇలా చక్కగా మనకు రైస్ అనేది పాలలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. రైస్ కూడా మనకు వేడిగా ఉండకూడదు. మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. మరీ వేడి అన్నంలో మాత్రం వెయ్యకండి. మీకు కుదిరితే రాత్రి మిగిలిన చద్దన్నంలో వేసినా చాలా బావుంటుంది. యాక్చువల్లీ మనకు చద్దన్నంలోనే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి.
ఇంకా ఆ టేస్ట్ అయితే ఇంక చెప్పనక్కర్లేదండి. చాలా బావుంటుంది. ఇక ఆ తర్వాత మనకు చక్కటి ఫ్లేవర్‌తో పాటు ఆరోగ్యం కూడా చాలా బావుంటుంది కాబట్టి, ఇలా పచ్చిమిర్చిని, ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా వేసుకోండి. ఇది మాత్రం గార్నిష్ కోసం కాదండి. టేస్టీ కోసం వేస్తున్నాం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇక మరుసటి రోజు మనం ఈ రైస్ తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇలా తింటూ ఉంటే చాలా బావుంటుందండి. ఇక ఆ తర్వాత మనం తాలింపు వేసుకొని పల్లీలని, కరివేపాకుని, ఇలా శనగపప్పుని ఇలా మనం తాలింపులో వేసుకొని చక్కగా వీటన్నింటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ రైస్‌లో మనం ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.